మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ప్రైవేట్ కిందకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన చాలా తీవ్రంగా అబ్జెక్ట్ చేయడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెయిన్గా ఫీల్ అయ్యారు ఆ నిర్ణయాన్ని. చాలా అసలు ఇంత దుర్మార్గమైన నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారు? 1923 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉంటే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. చంద్రబాబు నాయుడు గారు అప్పటికి 2019 వరకు దగ్గర 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఉన్నాడు. ఆయన 14 సంవత్సరాల పైన ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురాలే. 2019లో మేము వచ్చినప్పుడు అరే విద్యా వైద్యంలో ప్రైవేట్ మాఫియాకు అడ్డుకట్టపడాలి అంటే ప్రభుత్వం కూడా అందులో తలదన్నే విధంగా మౌలిక వసతులు కల్పించాలి, ప్రభుత్వం తలదన్నే విధంగా వాటిని తయారు చేయాలి. అందుకని చెప్పి కదా విద్యా వైద్యంలో మేము అన్ని సమూలమైన మార్పులు తీసుకొని వచ్చాం. చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని విధంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చేసి 23, 24కు 7 మెడికల్ కాలేజీలు, 24, 25కు 5 మెడికల్ కాలేజీలు, 25, 26కు 5 మెడికల్ కాలేజీలు క్లాసులు ప్రారంభించాలని కదా మా ప్రణాళిక. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా 2023, 24లో 5 మెడికల్ కాలేజీలో క్లాసులు స్టార్ట్ చేశాము అంటే మా చిత్తశుద్ధి ఏంటి? మంగళగిరిలో ఎయిమ్స్ అని ఉంది, ఎన్ని సంవత్సరాలు పట్టింది కట్టడానికి, మేము ఎన్నేళ్లలో కట్టాము అని చెప్పి బిల్డింగ్లు చూపించుకుంటూ, క్లాసులు స్టార్ట్ అయిపోయింటే చూపించుకుంటూ, 24, 25కు ఏవి ప్రారంభించాలి క్లాసులు అవి చూపించుకుంటూ, 25, 26కి ఏవి ప్రారంభించాలి చూపించుకుంటూ, దుర్మార్గంగా చంద్రబాబు 10 మెడికల్ కాలేజీలు ప్రభుత్వాన్ని నుంచి ప్రైవేట్కి ఇస్తారా? ప్రభుత్వం కింద వైద్యం ఉంటే, ప్రభుత్వం కింద వైద్య విద్య ఉంటే అందులో ఫ్రీగా చదువుకున్న వాళ్ళు తర్వాత డాక్టర్లైనా కూడా ఈ దోపిడీకి కొంతైనా దూరంగా ఉంటారు కదా. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒక బోధన ఆసుపత్రి ఉంటే, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంటే ప్రతి జిల్లాకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది కదా. అవును, ఎక్కడైనా కనుక ప్రైవేట్ వాళ్ళు దోపిడీ చేస్తూ ఉంటే వైద్యంలో, నువ్వు దోపిడీ చేస్తావు నాకు ప్రభుత్వం ఉంది అక్కడికి పోతానని చెప్పి జనాలు చెబితే ప్రైవేట్ వాడు కూడా వేరే ఆప్షన్ లేక వాడు తగ్గాల్సిందే కదా. వాళ్ళు కూడా ఈ దోచుకోవడం తగ్గిస్తారు కదా, వాళ్ళ దోపిడీకి అడ్డుకట్టబడుతుంది, ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటుంది కదా. ఎక్కడైనా రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ప్రభుత్వ ఆసుపత్రి ఎందుకు ఉంటుందో తెలుసా? ప్రభుత్వ బడి ఎందుకు ఉంటుందో తెలుసా? ప్రభుత్వ బస్సు ఎందుకు ఉంటుందో తెలుసా? పేదలకు అండగా ఉండాలి అని, పేదలకు అన్ని అవకాశాలు కల్పించాలి అని. అవి కూడా ప్రైవేట్ వాడి చేతిలో ఉంటే పేదోడు బస్సు ఎక్కడానికి భయపడిపోడా, పేదోడు ఆసుపత్రికి వెళ్ళడానికి భయపడిపోడా, పేదోడు బడికి వెళ్ళడానికి భయపడిపోడా. అలా ఉండకూడదనే కదా ప్రభుత్వ ఆధ్వర్యంలో అవి ఉండేది. దాన్ని మేము చాలా ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వ వైద్యం, ప్రభుత్వ విద్య, ప్రభుత్వ కళాశాలలు ఏ స్థాయి వరకు తీసుకెళ్ళాం. అవి తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతారా? ఎంత దుర్మార్గం! ఇక్కడ వైద్య విద్య లేక ఇక్కడ పిల్లలు ఫిలిప్పీన్స్కి వెళ్ళి, రష్యాకి వెళ్ళి, ఉక్రెయిన్కి వెళ్ళి నానా కష్టాలు పడుతూ ఉన్నారే. అటువంటి వాళ్ళకు మేలు చేయాలని కదా ఇంత నిర్ణయం తీసుకున్నాం. 2 ఏళ్ళు కరోనా వచ్చినా కూడా నిర్మాణాలు పూర్తి చేసి క్లాసులే స్టార్ట్ చేశాము అంటే అది మా ప్రభుత్వ పనితీరు అని అక్కడ చూపించుకుంటూ, ఆ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలేజీలో బిల్డింగ్లు అవి చూపించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా లాజిక్స్తో కుమ్మేశారు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని, వాళ్ళ సర్కార్ని.